కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే పూర్తిగా ముఖ్యమంత్రులు ఈసారి తొలిసారిగా భేటీ కాబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రగతి భవన్లో ఏ అంశాలు చర్చిస్తారనేది ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి. వైపు విద్యుత్తుకు సంబంధించి కానీ లేకపోతే పోలవరంకి సంబంధించి 7 మండలాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈసారి భేటీలో ప్రధానంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా అంటే నీటి వాటాలకు సంబంధించి కూడా గతంలో చాలా వివాదాలు వచ్చినటువంటి పరిస్థితి. గత ముఖ్యమంత్రులు ఫేవర్గా చేసుకున్నారని కూడా వివాదాలు వచ్చినటువంటి పరిస్థితి, విమర్శలు చేసుకున్నారు. ఈసారి నీటి వాటాలకు సంబంధించి అంటే ఏపీకి సంబంధించి 811 టీఎంసీలు ఉన్నటువంటి పరిస్థితి, టీఎస్కు సంబంధించి 558 టీఎంసీలు. ఇవి ప్రధానంగా పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలుగా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా అమలు కానటువంటి పరిస్థితి, 2 రాష్ట్రాలకు సంబంధించి సమన్వయం కుదరట్లేదు. ఈసారి ఈ భేటీలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్న దీన్ని ఈ సమాచారం అందించేందుకు మా ప్రతినిధి మా ఇన్పుట్ శ్రీనివాస్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ప్రధానంగా చాలా వరకు కూడా ఈ అంశాలు చాలా రోజులు అంటే దాదాపుగా విభజన అయిన తర్వాత 10 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికి కూడా సమస్యలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడగా ఉన్నటువంటి పరిస్థితి. రాజకీయ విమర్శలు చేసుకున్నారు తప్ప పరిష్కారం అవ్వట్లేదు. ఇవి ప్రధానంగా ఉన్నటువంటి విమర్శలు. కానీ ఈసారి భేటీలో ఎలాంటి అంశాలు చర్చించే అవకాశం కనిపిస్తుంది? సో ఇక్కడ ఏదో నీటి వాటాలకు సంబంధించి ఈసారి కొలిక్కొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ 2 శాఖలకు సంబంధించి మాట్లాడాల్సి వస్తే ఏ అంశాలు ప్రధానంగా చర్చించే అవకాశాలు ఉన్నాయి? రైట్ రాజశేఖర్, మనం చూస్తున్నాం కదా, మరికొద్దిసేపట్లో సరిగ్గా 6 గంటలకు ప్రజాభవన్ వేదికగా ఇరు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి అదేవిధంగా చంద్రబాబు నాయుడుల చర్చలు మొదలు కాబోతున్నాయి. అయితే ఇప్పుడు మీరు అడిగినట్లుగా కూడా చూసుకుంటే కనుక నీటి వాటాలకు సంబంధించి మనం చూసుకుంటే కనుక తెలంగాణ ఉద్యమం మొదలైందే నీళ్లు, నియామకాలు అదేవిధంగా ఉద్యోగాలు అనే అంశం ప్రధాన ఎజెండాగానే తెలంగాణ ఉద్యమం జరిగింది. తర్వాత రాష్ట్ర సాధన జరిగింది. కానీ ఇప్పటికీ కూడా మనం చూసుకుంటే కనుక ఈరోజు జరగబోయే చర్చలో మనకి నీళ్లు, నిధుల మీదనే ప్రధానంగా చర్చ ఉండబోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే నీళ్లకి సంబంధించి మీరు అడిగిన ప్రశ్నకు సంబంధించి చూసుకుంటే కనుక నీళ్ల వాటా ఎంత అన్నది ఇప్పటికి కూడా తేలలేని పరిస్థితి. ఏదైతే తెలంగాణ వాటా, ఆంధ్ర వాటా అనే దాని మీద ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు. ఏదైతే రాష్ట్ర విభజన సమయంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏవైతే విభజనాంశాలకు సంబంధించి ఇప్పటికి కూడా ఒక నిర్ణయం అంటూ తీసుకోలేకపోతుంది. ఎందుకంటే ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశం కాబట్టి, ఇరు రాష్ట్రాలు తేల్చుకోవాల్సిన అంశం కాబట్టి ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కృష్ణా నీటి వాటాకు సంబంధించి చూసుకుంటే కనుక ఏదో ఖచ్చితంగా తమకు కూడా అందులో వాటా కావాలి, 50% పైగా వాటా రావాల్సిందే తెలంగాణకు అని చెప్పేసి కూడా పదే తెలంగాణ ప్రభుత్వం గతంలో కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు అదే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక పోలవరం బ్యాక్ వాటర్కి సంబంధించి ఇక్కడ ఖమ్మంలో 7 మండలాలు మునిగిపోతున్న పరిస్థితి. సో అదేవిధంగా దీనికి సంబంధించి చూసుకుంటే కనుక 5 గ్రామాలు కావాలని చెప్పేసి కూడా మనకి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. అయితే నీటి వాటాకు సంబంధించి ఇప్పుడు అదే కొలిక్కి రావాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఏంటంటే మొత్తం 2 రాష్ట్రాలు కూడా వ్యవసాయానికి సంబంధించిన రాష్ట్రాలే. ప్రధానంగా వ్యవసాయమే ఇక్కడ ప్రధాన ఎజెండాగా నడుస్తుంది. ఇటు ప్రభుత్వాలు కూడా రైతులకు కావచ్చు, వ్యవసాయానికి కావచ్చు పెద్ద ఎత్తున సబ్సిడీ ఇస్తున్నాయి. ఎంత సబ్సిడీ ఇచ్చినప్పుడు కూడా నీటి వాటా తేలకపోవడం వల్ల అనుకున్న లక్ష్యాలు సాధించలేకపోతున్నాం అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అంటే విభజన సమయంలో ఏ రాష్ట్రానికి ఎంత నీటి వాటా ఇవ్వాలనేది స్పష్టంగా చెప్పకపోవడమే ఇక ప్రధాన సమస్యగా మనం భావించాల్సి ఉంటుంది. ఇక్కడ ఈరోజు జరగబోయే చర్చల్లో ఏ విధంగా ఈ చర్చలు జరగబోతున్నాయి, ప్రధానంగా ఇరు రాష్ట్రాల సీఎంలు కూర్చుని ఏ అంశాలు ప్రధానంగా చర్చించబోతున్న దాని మీద ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. మనం ప్రధానంగా చూసుకుంటే కనుక నీటి వాటాకి సంబంధించి ఏం తేలుతుందో చూడాలి. గతంలో కూడా మనం చూసాం, గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒకసారి చర్చలు జరిగాయి. అదేవిధంగా ఢిల్లీ వేదికగా కూడా అనేక సార్లు చర్చలు జరగడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీ వెళ్ళి అక్కడ కేంద్ర ప్రభుత్వం మీద కూడా రాష్ట్ర విభజనకు సంబంధించి ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడిగానే ఉంది. అయితే ఇప్పుడు అంతా ప్రజల దృష్టి అంతా కూడా ఇప్పటికైనా సరే ఈ 10 ఏళ్ళు గడిచిపోయింది. 10 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత అయినా సరే రాష్ట్ర విభజనకు సంబంధించి ఇరు రాష్ట్రాలకు ఏవైతే వాటా కావాల్సి ఉందో అవి ఖచ్చితంగా వస్తే తప్ప అభివృద్ధి సాధించలేమనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది రాజశేఖర్. అలాగే ఇంకోటి అంటే 9-10 షెడ్యూల్కి సంబంధించి దాదాపుగా చూసుకుంటే 9వ షెడ్యూల్లో పెండింగ్లో ఉన్నటువంటి 23 సంస్థలు కానీ 10వ షెడ్యూల్కి సంబంధించి దాదాపుగా 30 సంస్థలు కూడా పంపిణీకి సంబంధించి చాలా కీలకంగా ఉన్నటువంటి అంశాలు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కొన్ని బిల్డింగ్స్ని, కొన్ని భవనాల్ని తెలంగాణకు అప్పగించారన్నటువంటి పరిస్థితి. 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు తర్వాత ప్రత్యేకంగా అక్కడ తాత్కాలికంగా భవనాలు నిర్మించుకోవడం, అక్కడ పరిపాలన సాగించినటువంటి పరిస్థితి. కానీ భవనాలకు సంబంధించి పూర్తిగా ఇప్పటికీ ఉన్నటువంటి పరిస్థితి. సో అవి కూడా కొనుక్కొచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఆ అంశాలకు సంబంధించి ఈ ఇరువైపుల ముఖ్యమంత్రులు కానీ లేకపోతే వారికి వెనక ఉన్నటువంటి ఎవరైతే శాఖ అధికారులు కానీ మంత్రులు కానీ ఎలాంటి అంశాల మధ్య చర్చ వచ్చే అవకాశం కనిపిస్తుంది?
రాజశేఖర్, ఇక్కడ మనం చూడాల్సింది ఒకటి, గత 10 ఏళ్ల కాలంలో కూడా రాష్ట్ర విభజనకు సంబంధించి ఏవైతే వాటాలు ఇరు రాష్ట్రాలకు రావాల్సిన న్యాయబద్ధంగా రావాల్సిన వాటాలకు సంబంధించి ఇక్కడ ఇప్పటికీ కూడా తేలలేని పరిస్థితి. 10 ఏళ్ళు గడిచిపోయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఏ విధమైన వాటాలు తేలలేదు. ఈ రోజు జరిగే సమావేశంలో ఏమైనా తేలుతుందా అంటే మాత్రం అది అసలు ఊహించదగ్గది కాదు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు సమావేశాలు జరిపేసి అక్కడ ఏదో సాధిస్తుందని కూడా మాత్రం కలనే భావించాల్సి ఉంటుంది. అయితే ఒక అడుగు ముందుకు పడుతుందా లేదో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు అన్నట్టు మన 9వ షెడ్యూల్లో చాలా ఆస్తులు ఉన్నాయి, 10వ షెడ్యూల్లో ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తుల పంపకానికి సంబంధించి ఒక కార్యాచరణ అంటూ రూపొందించారా, ఏ స్థాయిలో ఏ నిష్పత్తిలో ఆస్తుల పంపకాలు జరపాలి అనేది ఖచ్చితంగా ఎక్కడ కూడా నిర్ధారించలేని పరిస్థితి. అందులోకి ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు కూర్చుని దాన్ని తేల్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కేంద్రం రాష్ట్ర విభజన సమయంలో ఎప్పుడో చెప్పింది. కానీ ఇక్కడ తేల్చుకోవాల్సింది ఏంటంటే ప్రధానంగా ఆస్తులు. ఇప్పుడు 9వ షెడ్యూల్లో ఉన్న ఆస్తులు కావచ్చు, భవనాలు కావచ్చు, బిల్డింగ్లు కావచ్చు, శాఖాపరమైన అంశాలు కావచ్చు, అదేవిధంగా 10వ షెడ్యూల్లో ఉన్న భవనాలు కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చుని తేల్చుకోవాల్సిన అంశాలు. అయితే ఇక్కడ మనకి తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నది ఒకటే, ఏ ల్యాండ్లో అయితే ఆస్తులు ఉన్నాయో అవి ఆ ప్రభుత్వానికే ఆ రాష్ట్రానికే చెందుతాయని చెప్పేసి పదే చెబుతుంది. కానీ అట్ ది సేమ్ టైం అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం దీన్ని ససేమిరా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కూడా తమకు వాటాలు కావాల్సిందే అనే ఒక విధంగా అక్కడ కొని పెడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం ఒకసారి చూస్తుంటే కనుక మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి 24,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని చెప్పేసి ఇటు తెలంగాణ ప్రభుత్వం అంటుంటే, అసలు తెలంగాణ నుంచే తమకు 7,000 కోట్ల రూపాయలు రావాలని చెప్పేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటుంది. అంటే ఎక్కడ కూడా తేలలేని పరిస్థితి. అంటే ఏదో ఒకటి ఫస్ట్ ముందు ఒక అడుగైతే పడితే దీనికి సంబంధించి తర్వాత చర్చల తర్వాత ఎన్నిసార్లు చర్చలు జరిపినా చర్చల మీద ఈ సమస్య పరిష్కృతం అవుతున్న ఒక ఆశ మాత్రమే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ప్రజలు కావచ్చు ఆశలు పెట్టుకుంటారు. అందుకోసం ఒక ఉత్కంఠభరిత వాతావరణం. ఈరోజు జరగబోయే సమావేశం ఏతుందో ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధానంగా నీళ్ల వాటాకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా నిధుల వాటాకి సంబంధించి కావచ్చు, అంటే ఏ రాష్ట్రానికి ఎంత రావాలి, 9 షెడ్యూల్లో 10వ షెడ్యూల్లో ఉన్న వాటి వివరాలు కావచ్చు, వాటిని ఏ విధంగా పంచుకుందామన్న దాని మీద కావచ్చు, అదేవిధంగా నీటి వాటాకి సంబంధించి కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఒక అడుగు ముందుకు పడుతుందే తప్ప ఈ రోజు అయితే అక్కడ రిజల్ట్ ఏది కనిపించకపోదు. బహుశా 1-2 ఏళ్లలో కూడా దీని రిజల్ట్ వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. ఎందుకంటే ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా చర్చించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇటు తెలంగాణ ప్రభుత్వం ఏది డిమాండ్ చేస్తుందో దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలొగ్గుతుందా లేదో చూడాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చేస్తున్న డిమాండ్లకి తెలంగాణ ప్రభుత్వం తలొగ్గుతుందా లేదో చూడాలి. సో మొత్తానికి ఒకవేళ ఈ రెండు ప్రభుత్వాలు ఒక రకంగా భేటీ అవ్వడం అనేది, అంటే గతంతో చూసుకుంటే భేటీ అవడం అనేది కొంచెం శుభపరిణామం. అంటే తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించే అవకాశం కూడా ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. కానీ ఏదైనా ఒక బీజం పడుతుంది అనుకోవచ్చు. ఇక్కడ ఒకవేళ కానీ తెలంగాణకు సంబంధించి కానీ హైదరాబాద్ చాలా కీలకం. ఉమ్మడి రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఇక్కడ నుంచే రాబడి, అంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎక్కువగా రాబడి వచ్చే రాజధానిగా హైదరాబాద్ ఉన్నటువంటి పరిస్థితి. ఒకవేళ వాటా అడిగితే కనుక ఏపీకి సంబంధించి కొన్నిటిలో తెలంగాణ అడిగే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధంగా ముందుగానే సిద్ధం చేసుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని కూడా మనకు వార్తలు వస్తున్నాయి. నిజంగా అలాగా ఏపీకి సంబంధించి ఒకవేళ హైదరాబాద్లో వాటా అడిగితే కనుక తెలంగాణకు సంబంధించి, అంటే ముఖ్యమంత్రి అక్కడ ఏపీకి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో వాటా అడిగే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు మనం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే తెలంగాణ రాజధాని కావచ్చు, అప్పట్లో ఉమ్మడి రాజధాని, అంటే ఒక 2 నెలల క్రితం వరకు కూడా ఉమ్మడి రాజధానికి హైదరాబాద్ ఉండేది. కానీ ఎప్పుడైతే 10 ఏళ్ళు పూర్తయిన తర్వాత ఇక రాష్ట్ర రాజధానిని ఏదైతే హైదరాబాద్ను ఏపీ అయితే కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఇక్కడ హైదరాబాద్ మీద పూర్తి హక్కులు మాత్రం తెలంగాణ ప్రభుత్వానికే ఉన్నాయి, తెలంగాణ ప్రజలకే ఉన్నాయి. అయితే ఏదైతే మెలిక పెడుతున్నారో, ఏదైతే అది ఆంధ్రప్రదేశ్ సంబంధించి అక్కడ మనకి ఉదాహరణకు చూసుకుంటే కనుక తిరుపతికి సంబంధించి అక్కడ కూడా తమకు అక్కడ స్థానం కల్పించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా కృష్ణా వాటర్లో 50% నీళ్లు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. సో ఇలాంటి వాటికి మెలిక పెడితే కనుక అటు ఏపీ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి మరో మెలికలు పెట్టే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఈ రెండు మెలికల మీద జరుపుకుంటూ పోతే కనుక ఏది కూడా ముందుకు సాగే ప్రసక్తి ఉండదు. కాబట్టి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కూర్చుని ప్రతి అంశం మీద కూడా డిస్కస్ చేయాలి, ప్రతి అంశం మీద కూడా సానుకూలంగా స్పందించాలి, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలనేది ఇక్కడ విశ్లేషకులు చెప్తున్నమాట. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కనుక ఇటు తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, అటు ఏపీలో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. ఏ ఒక్క అంశం మీద కూడా తలొగ్గినట్టు సంబంధం తెలిసినా ఇటు ప్రతిపక్షాలు ఇక్కడ గగ్గోలు పెట్టడం ఖాయం. ఇప్పటికే మనకి తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అనేక రకాలుగా ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అనేక హెచ్చరికలు జారీ చేసింది. ఏదైతే తెలంగాణ విషయంలో ఎక్కడైనా సరే రాజీ పడినట్లు తెలిసినా, లేకపోతే తెలంగాణ ఆస్తులకు సంబంధించి నీళ్లకు సంబంధించి కానీ ఆస్తులకు సంబంధించి కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేసినప్పటికీ కూడా తాము క్షేత్రస్థాయిలో ఉద్యమిస్తామని చెప్పేసి కూడా పదే హెచ్చరికలు జారీ చేసింది.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా కూడా అన్యాయం జరగకుండా చూడాల్సిందే. ఒకవేళ అలాంటివి జరిగితే కనుక ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పేసి కూడా అక్కడి ప్రజా సంఘాలు కావచ్చు, పార్టీలు కావచ్చు పదే పదే చెబుతున్న పరిస్థితి. అంటే మొత్తానికి ఇటు ప్రతిపక్ష పార్టీలను మనము పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది, అధికార పార్టీ ఈ ఇద్దరిని కూడా రెండు వైపులా కూడా ఇద్దరిని కూడా పరిగణలోకి తీసుకొని ఇటు శాంతిపూర్వకంగా చర్చలు జరగాలి, సానుకూలంగా చర్చలు జరగాలి, అదేవిధంగా ఒక పరిష్కారం అంటూ రావాలనేది మాత్రమే ప్రజలు కోరుకుంటున్నారు. మరి అది ఏ విధంగా సాధ్యమా అనేది చూడాలి. ఎందుకంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఖచ్చితంగా ఉండాల్సిందే. ఒకవేళ కనుక 9వ షెడ్యూల్లో భవనాలకు సంబంధించి చూసుకుంటే కనుక ఏ విధంగా చర్చలు జరపాలి, అసలు ఆస్తుల వివరాలు ఏ విధంగా తీసుకోవాలి, దాన్ని ఆస్తులు పరిగణలోకి తీసుకోవాలా లేదా. తెలంగాణ ప్రభుత్వం పదే పదే చెప్తుంది ఏంటి, మనకి ఇక్కడ ఉన్న ఏవైతే తెలంగాణ ఉన్న ఆస్తులు కావచ్చు అన్నీ కూడా తెలంగాణకే చెందుతాయి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణకు సంబంధించిన ఆస్తులు ఏమంటే అక్కడ ఆంధ్రప్రదేశ్కి చెందుతాయని చెప్తుంది. కానీ మనం చూసుకుంటే కనుక 2013 వరకు తెలంగాణ రానంత వరకు కూడా పెట్టుబడులన్నీ కూడా తెలంగాణలో జరిగాయి. కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఉన్న ఆస్తులు తమకు కావాల్సిందే, అందులో వాటా కావాల్సిందని చెప్పేసి పదే పదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగుతుంది. మరి ఈ అంశాల మీద నీటి అంశాలు కావచ్చు, నీటి వాటాలు కావచ్చు, నిధులు కావచ్చు, అదేవిధంగా ప్రాపర్టీస్ అంటే విషయం కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా నాయకులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వాలు కావచ్చు, ప్రభుత్వ శాఖలు కావచ్చు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి. అసలు వెనక్కి తగ్గుతాయా లేకపోతే తమకు కావాల్సిన వాటిని వంకుపట్టు పడతాయా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. రాజశేఖర్. రైట్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను శ్రీనివాస్. ఎస్ మనకి మా బ్యూరో చీఫ్ హైదరాబాద్ బ్యూరో మనకి పూర్తిగా అందుబాటులో ఉన్నారు. ఎస్ ప్రణయ్ చెప్పండి. ప్రధానంగా చూసుకుంటే అంటే విభజన హామీలకు సంబంధించి మాట్లాడడం ఒక ఎత్తు అయితే ఇక దీనికి సంబంధించి ప్రధానంగా పోర్టులు అంటే తెలంగాణకు సంబంధించి పోర్టులు ఎక్కడ లేనటువంటి పరిస్థితి, కానీ ఏపీకి సంబంధించి కృష్ణపట్నం కానీ లేకపోతే మచిలీపట్నం, గంగవరం పోర్ట్స్ ఉన్నటువంటి దాంట్లో కూడా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి సంబంధించి కొంతవరకు వాటాలు అడిగే అవకాశం ఉంది తెలంగాణకు సంబంధించి అని మనకి వార్తలు వస్తున్నాయి. సో ఆ అంశానికి సంబంధించి ఈరోజు డిస్కషన్ వచ్చే అవకాశం కనిపిస్తుందా? ఉంటే కనుక ఎలాంటి వాదాలు వినిపించే అవకాశం ఉన్నాయి, ఏ కావాలి అని కోరే అవకాశం కనిపిస్తుంది? ఎక్కడ కూడా మనకు పోర్టల్ ఏరియా లేకపోవడం నేపథ్యంలో కూడా కంప్లీట్ గా కూడా ఈ పోర్టల్ కి సంబంధించి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ అంటే వివిధ ప్రాంతాల నుంచి చేసేటువంటి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కి సంబంధించి సముద్ర మార్గాన చేసేటువంటి ఎక్స్పోర్ట్ కి సంబంధించి గతంలో కూడా అనేక సందర్భాలలో కూడా ఈ యొక్క అంశాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది. గతంలో 2013కు సంబంధించి 2013 తెలంగాణ ఏర్పాటుకు ముందు కూడా దీనికి సంబంధించి మన ఎక్స్పోర్టింగ్ అంతా కూడా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఎక్స్పోర్టింగ్ అంతా కూడా విశాఖపట్నం నుంచి ప్రధానంగా, అదేవిధంగా మనం చూస్తే మచిలీపట్నం నుంచి కూడా ఎక్కువ శాతం జరిగాయి. అయితే గ్రేటర్ హైదరాబాద్ ఏదైతే ఉందో అప్పుడు రాజధానిగా ఉన్నటువంటి గ్రేటర్ కి సంబంధించి ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా విశాఖపట్నం, మచిలీపట్నం నుంచి ఎక్కువ శాతం జరిగిన విషయం మనందరికీ తెలిసిన. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు పోర్టల్ కి సంబంధించి తెలంగాణ బార్డర్ లో ఎక్కడ కూడా పోర్టల్ ఏరియా లేకపోవడం పట్ల పోర్టల్ ఏరియాకి సంబంధించి కూడా విశాఖపట్నానికి సంబంధించినటువంటి వేళ మచిలీపట్నానికి సంబంధించిన దాంట్లో కూడా కొంత వాటా ఇవ్వాలి అన్నటువంటి ప్రపోజల్ ని కూడా ఈ రోజు ఈ యొక్క భేటీలో ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశాలు అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి కూడా చర్చ కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్స్పోర్టింగ్ అనేది ఏదైతే మనకు రాష్ట్రంలో ఉత్పత్తులు కావచ్చు, లేదంటే వివిధ రాష్ట్రాల నుంచి ఉత్పత్తి చేసినటువంటి ఎగుమతులు దిగుమతులకు సంబంధించినటువంటి ఎక్స్పోర్టింగ్ చేయడానికి కూడా కొంత ఇబ్బందికరంగా తెలంగాణకు మారుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతుంది. అయితే నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. శేఖర్. రైట్ ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే టీటీడీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇటువైపు బీజేపీకి సంబంధించి లక్ష్మణ్ లాంటి నేతలు కూడా స్పందించారు. భేటీ జరగడం అనేది ఒక శుభపరిణామం ముఖ్యమంత్రులకు సంబంధించి. కానీ అదే సమయంలో ఆయన కొన్ని సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే టీటీడీకి సంబంధించి కొన్ని వినతులతో చంద్రబాబుకి లేఖ కూడా రాస్తానని చెప్పినటువంటి పరిస్థితి. ఇక టీటీడీకి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ ఏదైతే ధర్మకర్తలుగా ఉన్నారో లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాడికి కూడా అధికారికంగా తెలంగాణ నుంచి పాలక వర్గానికి కొంతవరకు అవకాశం కల్పించాలని, వాటాకు సంబంధించి కూడా ఇవ్వాలని కూడా ప్రధానంగా పట్టుబట్టే అవకాశం ఉన్నట్టు కూడా మనకు ప్రధానంగా వార్తలు వస్తున్నాయి. నిజంగా అది డిస్కస్ చేసే అవకాశం కనిపిస్తుందా భేటీలో? దానికి సంబంధించి చర్చకొచ్చే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా. ఎందుకంటే ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి టీటీడీ ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ దేవస్థానానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా కొంత పర్సెంటేజ్ ఆఫ్ వాటాను కూడా తెలంగాణకు ఇవ్వాలి అనేది ప్రధానంగా అంశంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి అంశాలలో పూర్తిగా కూడా కొన్నిటికి సంబంధించినటువంటి అంశాలు మనం చూసాము. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఏదైతే విభజన చట్టంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆస్తులకు సంబంధించి కావచ్చు, హైదరాబాద్ ఉమ్మడి భవనాలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేదంటే గ్రేటర్ లో 3 భవనాలను ఇవ్వాలంటూ కూడా ఏపీ మాట్లాడుతున్నటువంటి అంశాలు కావచ్చు, ఉద్యోగాలు, దాంతో పాటుగా బకాయిలకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్ని అంశాలపై కూడా ఏపీ ప్రభుత్వం మాట్లాడుతున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో తెలంగాణ ప్రభుత్వం కూడా టీటీడీలో
వాటా ఇవ్వాలి అన్నటువంటి ప్రపోజల్ కూడా ముందుకు తీసుకొస్తా ఉంది. దాంతో దాదాపుగా కూడా 20 to 30% ఆఫ్ వాటాను కూడా తెలంగాణకు ఇవ్వాలి అంటూ కూడా మాట్లాడుతున్న కనబడతా ఉన్నాయి. ఎందుకంటే రెండు రాష్ట్రాలకు సంబంధించి ఏకైక పుణ్యక్షేత్రం అని చెప్పుకోవాలి. ఏకైక పుణ్యక్షేత్రంగా ఉన్నటువంటి టీటీడీకి సంబంధించి ఈ టీటీడీ పుణ్యక్షేత్రానికి సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా కంప్లీట్ గా కూడా ఈ యొక్క క్షేత్రానికి సంబంధించిన దాంట్లో కూడా వాటా ఇవ్వాలి అంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క భేటీలో పట్టుకొచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ప్రతి సెగ్మెంట్ కి సంబంధించి అంటే వచ్చేటువంటి అంశాలకు సంబంధించి ఏ సెగ్మెంట్ కి సంబంధించి ఏ మంత్రివర్గంలో ఆ మంత్రి సంబంధించినటువంటి అందరితో కూడా భేటీలు నిర్వహించబోతా ఉన్నారు. ఈ భేటీలో తదితర మంత్రివర్గం కూడా పాల్గొనేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. అయితే ప్రధానంగా దేవాదాయ శాఖకు సంబంధించిన అంశం కూడా రాబోతున్న నేపథ్యంలో కూడా టీటీడీ వాటాలకు సంబంధించి ఎంత వాటాను ప్రభుత్వం అడగబోతా ఉంది తెలంగాణ ప్రభుత్వం అనేది ఒక ఆసక్తి నెలకొంది. బట్ ఏదేమైనప్పటికీ ఈ రోజు జరగబోతున్నటువంటి ఒక చర్చ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక శుభ పరిణామం అని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో వాటాలకు సంబంధించి విభజన చట్టంలో ఉన్నటువంటి షెడ్యూల్స్ ప్రకారం ఉమ్మడి ఆస్తులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, లేదా ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించినటువంటి వివిధ విభజనలకు సంబంధించిన దానిపైన కూడా సుదీర్ఘ చర్చ అయితే కొనసాగబోతోంది. మరి కాసేపట్లో ఈ చర్చకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా ప్రారంభం కాబోతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. శేఖర్, రైట్ ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే అంటే విద్యుత్ బకాయిలు అనేది మనకు ప్రధానమైనటువంటి సమస్య. ఇక్కడ విద్యుత్ కోతలు ఉంటున్నాయి, గత ప్రభుత్వంలో అవి లేవు. దానికి సంబంధించి కూడా చాలా వరకు అంటే ఇక్కడ తెలంగాణకు సంబంధించి చూసుకుంటే 24,000 కోట్లు బకాయి ఏపీ ఉందని చెప్తుంటే ఏపీ మాత్రం 2,700 కోట్లు ఉంటుందని చెప్తుంది. సో ఇక్కడ అది కూడా ఒక కొలిక్కిరానటువంటి పరిస్థితి. అంటే దీనికి అప్పట్లోనే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం విభజన ఇచ్చింది, తెలంగాణ ఇచ్చింది, విభజన చేసినటువంటి పార్టీకి తర్వాత మారినటువంటి పరిణామాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఈసారి కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వెళ్ళబోతున్నారు. సో ఈ పరిణామాలు చూసుకుంటే కనుక విద్యుత్ బకాయిలు చాలా కీలకంగా ఉన్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు తెలంగాణ పెట్టబోతుంది, అలాగే ఏపీ దానికి సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు ఉండబోతున్నాయి? ఇటువైపు 24,000 కోట్లు అని చెప్తుంది తెలంగాణ, అటువైపు 7,200 కోట్లు అని చెప్తుంది ఏపీ. సో ఇది కూడా కొంతవరకు సమస్య పోవడానికి అవకాశం ఏంటో అన్నీ కూడా చిక్కుముళ్ళుగానే ఉన్నట్టు ఉన్నాయి. ఏపీ విభజనకు సంబంధించి పునర్విభజన చట్టంలో చాలా అంశాలు చిక్కుముళ్ళుగానే ఉన్నాయని చెప్పినటువంటి పరిస్థితి. అటువైపు శ్రీకృష్ణ కమిటీ కానీ తర్వాత షీలాబిడే కమిటీలు కానీ చాలా కమిటీలు గతంలో ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఏదైతే నీటి వాటాలకు సంబంధించి ఒక సమస్య ఉంటే విద్యుత్ బకాయిలకు సంబంధించి విద్యుత్ వాటాలకు సంబంధించి ఆ అంశం ఎలా ఉండబోతుంది? శేఖర్, ఖచ్చితంగా కూడా గతంలో ఏదైతే నివేదికలు ఇచ్చినటువంటి అనేక సంస్థలు ఉన్నాయి, ఏదైతే దాదాపు విద్యుత్ కి సంబంధించిన అంశంతో రెండు రాష్ట్రాలకు సంబంధించిన విభజన చట్టంలో ప్రధాన అంశం విద్యుత్ బకాయిలకు సంబంధించిన చెప్పుకోవాలి. విద్యుత్ బకాయిల నేపథ్యంలో కూడా దాదాపుగా కూడా 7,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఇవ్వాలంటూ కూడా ఏపీ ప్రభుత్వం మాట్లాడుతుంటే కాదు, కంప్లీట్ గా కూడా 24,000 కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వమే తెలంగాణకి ఇవ్వాలి అంటూ కూడా ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం మొండి పట్టుబడుతున్న సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. అయితే గతంలో విభజన చట్టంలో ప్రకారంగా మనం చూసినప్పటికీ కూడా గతంలో ఉన్నటువంటి పలు ఏదైతే అప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో తీసుకున్నటువంటి విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చిన అవకాశాలు కనబడతా ఉన్నాయి. దాదాపుగా కూడా విద్యుత్ కి సంబంధించిన వినియోగం ఏపీలోనే ఎక్కువ శాతం జరిగింది. ఆ జరిగినటువంటి దానిపైన కూడా నివేదికలు ఉన్నాయంటూ కూడా శ్రీకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక కావచ్చు, లేదంటే ఇతర కమిటీలకు సంబంధించిన నివేదికలు కూడా మనకు క్షుణ్ణంగా తెలిసాయి. సో ఈ క్షుణ్ణంగా ఇచ్చినటువంటి నివేదికల నేపథ్యంలో కూడా 7,000 కోట్ల రూపాయలకు సంబంధించి దాదాపు 7,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలంటూ కూడా మాట్లాడిన విషయం మనందరం చూస్తాం. అయితే ఈ నేపథ్యంలోనే 24,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఇవ్వాలి. విద్యుత్ కి సంబంధించి ఇప్పటి వరకు తెలంగాణ అత్యధికంగా కూడా విద్యుత్ కొనుగోలు చేసినప్పటికీ కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చినా కూడా దానికి సంబంధించిన బకాయిలను ఎప్పటికప్పుడు చెల్లిస్తూనే వచ్చింది అన్నటువంటి నివేదికను కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ మాట్లాడే అవకాశాలు కనబడుతున్నాయి. గతంలో ఏదైతే 10 సంవత్సరాల సుదీర్ఘ పాలనలో కూడా దాదాపు కూడా కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనేక ఇంప్లిమెంటేషన్స్ కూడా ఉన్నాయి. అయితే దాదాపు కూడా విభజన చట్టంలో భాగంగా దాదాపు కూడా ఏపీకి ఇప్పటికే దాదాపు అన్ని అందాయని చెప్పుకోవాలి. ఏపీకి అందినటువంటి చట్టాలు ఎట్లయితే కేంద్రం నుంచి వచ్చినటువంటి పథకాల్లో దాదాపు కూడా ఏపీకి విభజన హామీలు అన్ని నెరవేరాయని చెప్పుకోవాలి. కాకపోతే తెలంగాణకు సంబంధించి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే చంద్రశేఖర్ కేసీఆర్ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా కేసీఆర్ విభజన చట్టంలో భాగంగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి అంశాల్లో కూడా తెలంగాణ కొంత లాసులనే ఉందని చెప్పుకోవాలి. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు విద్యుత్ కి సంబంధించిన అంశాలపై కూడా ఒక క్లారిఫికేషన్ తీసుకొచ్చేందుకు తెలంగాణ సర్కార్ పూర్తిగా కూడా ఈ చర్చలు కొనసాగిస్తుందని చెప్పుకోవాలి. దీంట్లో ప్రధాన అంశంగా కూడా విద్యుత్ అనేది మనకు విద్యుత్ తో పాటుగా విద్యుత్ బకాయిలకు సంబంధించిన అంశంతో పాటుగా నీళ్లకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. సో ఈ రెండు అంశాలను విభజన చట్టంలో ఏదైతే షెడ్యూల్ 9, 10 తో పాటుగా విభజన చట్టంలో ఉన్నటువంటి ఇటు విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేదంటే మనకు చూసుకుంటే నీళ్లకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా ఉద్యోగులకు సంబంధించి ఏదైతే తెలంగాణకు సంబంధించిన ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాల్లో దాదాపు కూడా ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది ఉద్యోగులు పనిచేస్తున్న నేపథ్యంలో గతంలో రిలీవ్ ఇస్తూ కూడా అంటే గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్
కాంగ్రెస్ పార్టీ ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రభుత్వం విద్యుత్ బకాయిలకు సంబంధించి ఏదైతే ఎంప్లాయీస్ కి సంబంధించి ఉద్యోగులకు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన నేపథ్యంలో కూడా అక్కడ రిలీవ్ ఇవ్వడం జరిగింది. అయితే రిలీవ్ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే రిలీవ్ అనంతరం కూడా ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో కూడా అక్కడ రిలీవ్ లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన పరిస్థితి ఏంటి అన్నటువంటి అంశంపై కూడా చర్చ కొనసాగబోతా ఉంది. అంతేకాకుండా తెలంగాణలో కూడా పలువురు ఐఏఎస్ తో పాటుగా ఐపీఎస్ కూడా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళకి సంబంధించిన అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. బట్ ఏదేమైనప్పటికీ ఈ రోజు జరిగేటువంటి ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి భేటీలో సంచలన మార్పులు అయితే మనం చూడాల్సిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఈ భేటీ మరి